రవి గారు, ట్రంప్ ప్రపంచాన్నే కుదిపేస్తున్నటువంటి ఇరాన్ యుద్ధం సృష్టికర్త ట్రంప్ ఇప్పుడు ఇంకో మాట అన్నాడు. ఇరాన్ని మేము రాతి యుగానికి పంపిస్తాము అని ఒక వ్యాఖ్య చేశాడు ఆయన. అది కూడా బాగా విమర్శలకు దారితీసింది. ఏంటి సార్ అసలు ట్రంప్ ఎన్నో అనుకున్నాడు, ఏమీ చేయలేకపోయాడు, అయినా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంక ఈయన మాటలు కానీ ఈయన చేతలు కానీ ఎప్పుడు ఆగేది? అందుకే మతి భ్రమించటము, లేకపోతే ఆధిపత్యం కోసం చేసినటువంటి ఆరాటంలో దీంట్లో దెబ్బతిన్న ఉన్మాదపూరిత వ్యాఖ్యలాగా వీటిని చూస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు యుద్ధం ఆగిపోతుందని చెప్పారు, ఎన్నిసార్లు చర్చలు జరిపామని చెప్పారు, లేదు మళ్ళీ వస్తుందన్నారు, ఇవన్నీ అన్నారు. మీకు ఆసక్తి కలిగించవచ్చు, ప్రమోద్ ఫ్రెంచ్ అధ్యక్షుడు మార్కోన్ నిన్న మాట అన్నాడు, మీరేదో స్నేహితులని మీరు రోజుకో విధంగా మాట్లాడుతుంటే మేమే ఎక్కడ సమర్థిస్తాం, మాకేం అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అంత మాట అన్నాడు అంటే మనం ఆలోచించవచ్చు. అలాగే బ్రిటన్ వాళ్ళ ప్రధానమంత్రి కేర్మర్ కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ మద్దతుదారులు అమెరికాకు, ట్రంప్కు. ఆయన కూడా హార్మోజ్ ఇంకొకటి అన్నీ మీరు చేసినన్నిటికీ మేమేదో బాధ్యత అయినట్టు మమ్మల్ని తప్పు పడతారేంటి అని ఆయన కూడా విరుచుకుపడ్డాడు. సో అతి సన్నిహితమైన దేశాలు కూటములన్నీ కూడా ట్రంప్ యొక్క విపరీత ప్రవర్తనను లేకపోతే మాటలను భరించలేక విడగొట్టుకుంటున్న పరిస్థితి. ఇంతకు మీరు చెప్పిన రాతి యుగం రెఫరెన్స్ ఏమంటే, నిన్న ఆయన స్టేటస్ అని ఒకటి చేస్తుంటారు, అంటే జాతిని ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారు అమెరికా అధ్యక్షులు. అదో పెద్ద ఈవెంట్. నిన్న 19 నిమిషాలు మాట్లాడారు ఆయన. నిన్న మాట్లాడడానికి ముందు మనకు తెలుసు 5 రోజుల్లో యుద్ధం అయిపోవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, మేము అనుకున్న రెజ్యూమ్ చేంజ్ కూడా ఇప్పటికే జరిగిపోయింది, ఇలా ఏమేమో మాట్లాడారు కదా. కానీ నిన్న మాత్రం మటుకు హఠాత్తుగా ఇరాన్ గనక మా మాట వినకపోతే దాన్ని సర్వనాశనం చేస్తాము, రాతి యుగంలోకి తీసుకెళ్ళి వదిలిపెడతామన్నారు. రాతి యుగం అంటే ఏమనుకుంటున్నారు? ఒకవైపు ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధకం ఏమో ప్రపంచానికి అత్యాధునిక అధినేతలం అని చెప్తున్న ట్రంప్ రాతి యుగంలోకి తీసుకుపోతానని అంకెలేయడం కంటే ఇంకా ఘోరమైన విషయం ఏముంటుంది? కాబట్టి ప్రపంచానికి స్పష్టమైపోయింది. ఇంతకుముందే అయింది. మేము వెళ్ళింది ఎందుకోసం అంటే అణ్వాయుధాలు ఆపడానికి అన్నాడు, యురేనియం శుద్ధి చేయడాన్ని అడ్డుకోవడానికి అన్నాడు, గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దాన్ని ఆపడానికి అన్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఆయన షిఫ్టింగ్ గ్రౌండ్ లాగా తాము చేయడానికి కారణాలు మార్చుకుంటూ వచ్చారు. కానీ మొన్న మటుకు ఇక పూర్తిగా బయటపడిపోయి మాకు కావాల్సింది చమురు కోసం మేము ఖర్గు దీవిని ఒక్కదాన్ని స్వాధీనం చేసుకుంటాం, మిగిలినవేవి మాకు అక్కర్లేదు, మిగిలినవన్నీ నాశనం చేస్తామన్నారు. సో ఇవన్నీ హోంకరింపులు ఎన్ని చేసినా ఇరాన్ అలా లేదు. ఉదాహరణకు మీరు ఈరోజు పత్రికలు చూస్తే ఒక విషయం తెలుస్తుంది. ట్రంప్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడే ఇరాన్ ఇజ్రాయెల్కు చాలా ముఖ్యమైన ఒక స్థావరం మీద మిసైల్ వేసింది. సో 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయిల్ మీద 33 రోజుల యుద్ధం తర్వాత కూడా దెబ్బతీయగలిగిన స్థితిలో ఇరాన్ ఉంది అంటే, అందులో వాళ్ళ సుప్రీం లీడర్ను లేకపోతే ఇంకా చాలామందిని చంపేసిన తర్వాత కూడా ఉంది అంటే ఇరాన్ స్థైర్యం అయితే చెదరలేదు, వాళ్ళ పకడ్బందీ అయిన వ్యూహంతో ఉన్నారు అన్నది ప్రపంచానికి కూడా స్పష్టమైంది. మునిగిపోయేవాడినితో పాటు ఉంటే మనం కూడా మునిగిపోతాం అన్నట్టుగా ఎవరు ట్రంప్ దగ్గరికి రావడానికి ఇప్పుడు భయపడుతున్నారు. నాటో రాలేదు, యూరోపియన్ యూనియన్ రాలేదు, వాళ్ళ మీద ఈయన శాపనార్థాలు పెట్టాడు. మీరే తెచ్చుకోండి మీ చమురు, మేమెందుకు ఇస్తామని ఎవరు అడిగారు మిమ్మల్ని అని వాళ్ళు కూడా చెప్పారు. హార్మోజ్ జలసంధిని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను విడుదల చేయడానికి, అక్కడి నుంచి విముక్తి చేయడానికి అన్ని దేశాలు నాతో కలిసి రావాలి అని ట్రంప్ పిలిపించాడు. వెనకటికి ఎవడో భయమయ్యే వాళ్ళందరూ వచ్చి నా చుట్టూ కూర్చోండి అన్నాడంట, వీడియో పెరిగోడైనట్టు. ఇప్పుడు నిజానికి కానీ ట్రంప్ మాటలను నమ్మి ఏ ఒక్కరు కూడా రాలేదు. నిన్న బ్రిటన్ ఒక అంతర్జాతీయ సమావేశం 40-50 దేశాలతో నిర్వహించింది. హార్మోజ్ జలసంధిని ఎలా విముక్తి చేయాలి అనేది అక్కడ టాపిక్. అక్కడ 2 ముఖ్యమైన అభిప్రాయాలు వచ్చాయి. భారతదేశం తరఫున మన విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ మాట్లాడుతూ అందరికంటే ఎక్కువగా నష్టపోయింది భారతదేశం అని ఆయన ఒక ఆవేదన వెలిబుచ్చాడు. కానీ ఆయనేమి అమెరికన్ అనలేదు. కానీ చైనా మటుకు అసలు ఇంత చర్చ ఏంటండి, అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి ఆపేయాలి, దురాక్రమణ ఆపేయాలి అని కదా అడిగితే అయిపోయేదానికి. వాళ్ళేమో చేస్తూనే ఉంటారు, వీళ్ళు దాన్ని ప్రతిఘటిస్తారు. అప్పుడు దానివల్ల హార్మోజ్ సమస్య వచ్చింది. కానీ హార్మోజ్లో అసలు సమస్య ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసి అమెరికా, ఇజ్రాయెల్ దాడి ఆపాలి
అని మనం అడగాలి తప్ప మిగిలినవన్నీ వృధా అని చైనా తెలకుండా బద్దలు కొట్టి చెప్పింది. రష్యా కూడా అలాగే చెప్పింది. నేను ఇందాక ఫ్రాన్స్ విషయం కూడా మీకు చెప్పాను. కాబట్టి అనేక కోణాల్లో పూర్తిగా ఐసోలేట్ ఏకాకి అయిపోయినటువంటి దురవస్థలో అమెరికా ఉంది. చివరకు దీని ప్రభావం ఎలా తయారైందంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకపోతే అనేకం తలకిందులు అవటమే కాకుండా అమెరికా సైన్యం యొక్క అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వాడి పేరు రోడ్రీ సంథింగ్, వాడిని తీసేశారు నిన్న. ఎందుకు అంటే రక్షణ మంత్రి హెగ్జిత్తో అతనికి విభేదాలు వచ్చాయి, ఈయన మాట వినటం లేదని. రక్షణ మంత్రి హెగ్జిత్ ఏమైనా గొప్పవాడు అంటే తన సన్నిహితుల యొక్క కంపెనీల యొక్క ఆయుధ కంపెనీల వ్యాపారం పెంచడానికే ఈ యుద్ధం రుద్దాడు అని అమెరికన్ మీడియా అంతా కథనాలు వచ్చేసాయి. కాబట్టి ట్రంప్ అండ్ హిస్ టీమ్ పూర్తిగా డిస్క్రెడిట్ అయిపోయారు, అప్రతిష్ట పాలైపోయారు. దేశంలో భారీగా లక్షల మంది వచ్చి చాలా వందలాది పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రపంచంలో చీకొడుతున్నారు, ఇక్కడ కూడా అవుతుంది. అంతకంతకు రాను రాను పెద్ద పెద్ద దేశాలని ఇవన్నీ శాశ్వత సభ్య దేశాలు, చైనా కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, ఇవి 4 కూడా వ్యతిరేకిస్తున్న ఈ సమయంలో ట్రంప్కు పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. కానీ ఆయన నిన్న మాట్లాడినప్పుడు మటుకు మరి కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మేము ఇరాన్ మీద చాలా భారీ ఎత్తున దాడి చేయబోతున్నాము, అది అలా ఇలా ఉండదు, మీరు ఊహించలేనట్టుగా ఉంటుంది, ఈ స్థాయిలో ఆయన చెప్తున్నారు. ఇరాన్ను మేము కూడా అదే స్థాయిలో అంతకు మించి ఎదురు దెబ్బ తీస్తామని చెప్తున్నారు. చెప్పింది గల్ఫ్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలేమో గగ్గోలు పెడుతున్నాయి, మీరు కుంపటి పెట్టారు, వాడు వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు అని. ఇజ్రాయిల్ నిర్వీర్యం అయిపోయింది, వాళ్ళు లెబనాన్ మీద దాడి చేయగలుగుతున్నారు కానీ ఇరాన్ను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో ట్రంప్ లెక్కలు పూర్తిగా తలకిందులు అయిపోయినాయి. ఇజ్రాయిల్ గట్టిగా ఇరాన్ గట్టిగా నిలబడ్డము, ఇజ్రాయిల్ ఏమో చతికిల పడడం వల్ల ఈ నేపథ్యంలో రాతి యుగంలోకి ఎవరు పోతారు అనే ప్రశ్న ఇప్పుడు ముఖ్యంగా ఉంది. నేనైతే రాతి యుగం అంటే ప్రపంచానికి ఒక మాట గుర్తొస్తుంది. ఆ హార్మోజ్ జలసంధిలో ఈ ప్రపంచ రవాణా ఆగిపోవడం అదంతా పక్కన పెడితే దాని కింద ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ కనుక ఏమన్నా డ్యామేజ్ అయితే అప్పుడు నిజంగా రాతి యుగం ఫీలింగ్ ప్రపంచానికి కలిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఇరాన్ ఇంకో వాళ్ళు హెచ్చరిక కూడా చేశారు. ఇప్పటి వరకు మేము చమురు నిక్షేపాల మీదే ఫోకస్ చేస్తున్నాము, ఇక మీదట మల్టీనేషనల్ జైంట్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద, అందులో సమాచార వ్యవస్థల మీద చేస్తామన్నారు. మీరు అన్నట్టు సముద్ర అంతర్గర్భంలోనే కాకుండా సముద్రం మీద కొన్ని పడవలు, ఆధునికమైన పడవలు వీటిని అనుసంధానం చేస్తూ తిరుగుతుంటాయి, వాటి మీద మేము వేస్తామంటున్నారు. వేస్తే సమాచార సంబంధాలు ఒకసారి ఆగిపోతాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ రాత్రి యుగంలో మనిషి ఏంటి, వాడికి బట్టలు లేవు, ఆయుధాలు లేవు, రాత్రి తిరిగాడు. సో మనకు ఐన్స్టీన్ సామెత గుర్తొస్తుంది కదా, అది మూడో ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందంటే, మూడో ప్రపంచ యుద్ధం ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం మటుకు రాళ్లతో అంటే మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎవరికి మిగలరని. ప్రమోద్ మీరు గుర్తు చేసుకోండి, ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు మొదలైనప్పుడు కొంతమందికి చాలా ఉబలాటంగా ఉండేది, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని మీరు హెడ్డింగ్స్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఎవడన్నా మూడో ప్రపంచ యుద్ధం 2 వారాలు అయితే అందరూ అదే రాసి అన్నారు కదా. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా, పెద విప్పుతున్నాడా? కాబట్టి మన మీడియా, బిగ్ మీడియా ఇది పూర్తిగా యుఎస్ కానీ లేదా ఇతర చోట్ల ఉన్న కార్పొరేట్స్ వాటిని నడిపిస్తుంటారు. అందితే చుట్టూ అందకుంటే కాళ్ళు అన్నట్టుగా ఉంటాయి ఆధిపత్య శక్తులు. సో ట్రంప్ ఇప్పుడు గిజగిజలాడుతున్నాడు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. మిగిలిన ప్రపంచం మటుకు ఇంకా అమెరికా బూచి అనేది ఒక్కసారి చెదిరిపోయింది. దీనివల్ల బూచిగా మటుకు ఉండదు. ఇంకా చూద్దాం, ఇరాన్ ఎదుర్కొంది కదా, మనం కూడా ఎదుర్కొంటాం. రష్యా, చైనా కూడా ముందుకు రావాల్సి వచ్చింది. రష్యా నిన్న సంతోషించాల్సింది, అమెరికా కాదన్నా కానీ క్యూబాకు వాళ్ళు చమురు పంపించారు, మీరేంటి మాకు చెప్పేదని. అలాగే భారతదేశం రష్యా నుంచి తెచ్చుకునే చమురు 88% పెరిగింది ఈ యుద్ధం ఇది వచ్చిన తర్వాత. కాబట్టి మొగ్గు చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. కాదు ఒకటే విచిత్రం, ప్రధానమంత్రి మోదీ గారు చాలా ఆలస్యంగా లోక్సభలో ఒక ప్రకటన చేశారు పశ్చిమాసియా యుద్ధం మీద, దాని ప్రభావం మీద. చాలా ఆసక్తికరంగా ఆయన గాజా గురించి చెప్పలేదు, అరబ్ దేశాల గురించి, ఆధిపత్యాల గురించి ఏం చెప్పలేదు. కోవిడ్-19 గురించి చెప్పాడు. కోవిడ్కు దీనికి ఏంటి సంబంధం అంటే దీన్నే పోస్ట్ ట్రూత్ అంటున్నాం అనమాట. అంటే పరస్పరం సంబంధం లేని నేరేటివ్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి
ప్రజలను ఏదో ఒక విధమైన ఒక భయాందోళనకు కోవిడ్ అనగానే అమ్మో రోడ్ల మీదకి రాలేదు, అందరే లాక్డౌన్ అని మాలాంటి వాళ్ళ చర్చలు మొదలుపెట్టారు. సో ఇదే పోస్ట్ ట్రూత్. ఇప్పుడు ట్రంప్ తాలూకు పోస్ట్ ట్రూత్ కూడా ప్రపంచం తెలుసుకుంటూ ఉంది. ఖచ్చితంగా ట్రంప్ గుణపాఠం ఇప్పటికే భంగపాటు అయిపోయింది. ఆయన అమెరికాలో కూడా తీసేస్తారేమో, ఎందుకంటే స్కామ్స్ అన్ని బయటకు వస్తున్నాయి, అది కూడా నడుస్తుంది. ట్రంప్ని తీసేస్తే జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు మన భారతీయ భార్య చేసుకున్నాడు, మూలాలు ఉన్నాయన అని ఇదొక ఆనందం. దీనికి తలాదోక లేదు. ప్రపంచ శాంతి, దేశాల గౌరవం, సార్వభౌమత్వం, దాని గురించి ఆలోచించకుండా ఇందా చెప్పిన పోస్ట్ ట్రూత్ లాగా. రైట్ సార్.